ఇప్పుడు పార్లమెంట్లో భాగమైనటువంటి లోక్సభ నిర్మాణం, రాజ్యసభ నిర్మాణం గురించి చర్చించాం. ఇప్పుడు లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్యానల్ స్పీకర్, అలాగే రాజ్యసభ చైర్మన్ వంటి అంశాలపైన చర్చించినట్టయితే, ఒకటి లోక్సభ స్పీకర్, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్. 93వ ప్రకటన ప్రకారము స్పీకర్ పదవిని 1921లో ఏర్పాటు చేశారు. ఇది 93వ ప్రకటన ప్రకారం. అలాగే అప్పటి వరకు అంటే 1935 వరకు అధ్యక్షుడిగా పిలువబడినటువంటి స్పీకర్గా పిలువబడింది 1935 తర్వాత. అలా మొట్టమొదటి స్పీకర్, లోక్సభ స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. అలాగే మనకి స్వాతంత్రం రాకముందు స్పీకర్ ఎవరంటే సర్ ఫెడరిక్ లొయిటీ. అలాగే ఆయన తర్వాత విఠల్భాయ్ పటేల్. ఓకేనా? అయితే ఈ స్పీకర్ యొక్క పదవీ కాలము 5 సంవత్సరాలు. మరి తొలగింపు ఏమిటంటే 94 ప్రకటన ప్రకారము లోక్సభ సంబంధించి అధికార దుర్వినియోగం జరిగిన, అలాగే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిన, అలాగే 14 రోజుల ముందు ఓటింగ్ పెట్టి మెజారిటీ అభిప్రాయం మేరకు తొలగించబడతారు. అయితే దీనిపై ఆయన ఓటు హక్కు ఉంటుంది, సాధారణ ఓటు ఉంటుంది తప్ప నిర్ణాయకమైన ఓటు ఉండదు, ఎందుకంటే తనకు సంబంధించింది కాబట్టి. అయితే వేతనము పార్లమెంట్ డిసైడ్ అవుతుంది. ఇది 4 లక్షల రూపాయలు వేతనం. అలాగే రాజీనామా ఒకవేళ చేసినట్టయితే డిప్యూటీ స్పీకర్ పేరుతో రాజీనామాని లేఖ రాయాలి. విధులు ఏమిటి? లోక్సభ సమావేశాలకి అధ్యక్షత వహించడం, ఆ సమావేశాన్ని నిర్వహించడం, అలాగే సమావేశంలో వచ్చినటువంటి చర్చలు, వాదోపవాదాలు అన్నీ కూడా జాగ్రత్తగా ఎక్కడ కూడా సంయమనంతో సరిచేయడము, అలాగే తీర్మానాలకు సంబంధించి ఓటింగు, అలాగే సభా హక్కుల యొక్క గౌరవాన్ని పెంపొందించేలాగా, అలాగే నిర్ణయాత్మకమైనటువంటి ఓటు, సమయం ఎవరికి ఎంత కేటాయించాలి, అలాగే ఎటువంటి ఆక్షేపణలు వచ్చినా అలాంటి సందర్భంలో క్వారము అంటే ఎంతమంది హాజరవ్వాలన్న అంశం మీద, అలాగే పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా ఉంటారు, సభా కమిటీలు, అలాగే రూల్స్ కమిటీకి సంబంధించి మరి ప్రత్యేక అధికారాలు కూడా ఉన్నాయి. ఇవి ద్రవ్య బిల్లుని ధృవీకరణ అనేది ఎవరి పేరు మీద జరుగుతుందంటే ఇది లోక్సభ స్పీకర్, ఆయన ధృవీకరిస్తేనే అది ద్రవ్య బిల్లు. అలాగే లోక్సభకి సంరక్షకుడు. అలాగే ఎప్పుడైనా ఒక అంశం మీద ప్రతిష్టంభన వచ్చినప్పుడు అటు రాజ్యసభ, లోక్సభ సంయుక్త సమావేశం జరిగిన సందర్భంలో అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే భారత స్పీకర్లందరికీ అధ్యక్షుడిగా ఉంటారు, అధ్యక్షత వహించి సమావేశాలకి నాయకత్వం ఇస్తారు. మరి కామెంట్స్ దీనికి సంబంధించి లోక్సభకు ప్రతినిధి, జాతికి చిహ్నము, గౌరవ ప్రతిపత్తి గొప్పది అని నెహ్రూ గారు కొనియాడారు. అలాగే ఇతని యొక్క అధికార హోదా 7. మన రాజ్యాంగం ప్రకారము అధికార హోదా 7 అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైనటువంటి హోదా అన్నమాట. అలాగే పార్టీలకు అతీతుడు, ఎందుకంటే ఆయన ఏ రోజైతే స్పీకర్ పదవి అలంకరించిన వెంటనే పార్టీ సభ్యత్వము, ప్రాథమిక సభ్యత్వం ఉండదు కాబట్టి ఆయన పార్టీలకు అతీతుడు. అలాగే అసమానమైనది, దేశ పరిపాలన, విదేశాంగ విధానంలో ప్రత్యక్షంగా అధికారాన్ని కనిపించకపోయినా పరోక్షంగా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తారని చెప్పి జీవి మౌలాంకర్ తన మొట్టమొదటి లోక్సభ స్పీకరు ఆయన వర్ణించారు ఈ పదవి పైన. అలాగే డిప్యూటీ స్పీకర్ 93 ప్రకటన ప్రకారము డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఇతను సాధారణంగా అయితే ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మన పార్లమెంటు సంప్రదాయ ప్రకారము ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. 1919లో మొట్టమొదటిసారి దీన్ని ఏర్పాటు చేశారు. అలా అయితే మొట్టమొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరంటే సచ్చిదానంద సిన్హా. భారత రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలో మొదటి తాత్కాలిక అధ్యక్షుడు కూడా సచ్చిదానంద సిన్హా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి తొలి డిప్యూటీ స్పీకర్ ఎవరంటే అధికారపూర్వకంగా అనంత సైనం అయ్యంగారు.
అనంతశయనం అయ్యంగారు. సచ్చిదానంద సిన్హా తాత్కాలికమైనటువంటి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అఫీషియల్గా అయితే అనంతశయనం అయ్యంగారు. మరి తొలగింపు ప్రకటన అనేది 94. హాజరైన వారిలో మెజారిటీ తీర్మానము ఓట్ ఆఫ్ మెజారిటీ అయితే తొలగించడం జరుగుతుంది. అయితే ఈ డిప్యూటీ స్పీకర్కి 2,50,000 జీతము. అలాగే విధులు ఏంటంటే స్పీకర్ లేనప్పుడు స్పీకర్గా ఉంటాడు. అలాగే పార్లమెంట్ కమిటీలో డిప్యూటీ స్పీకర్ సభ్యుడు అయినట్టయితే ఆయనే దానికి అధ్యక్ష వహిస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే లోక్సభ సెక్రటరీ జనరల్ స్పీకర్ చే నియమించబడతారు, గుర్తుపెట్టుకోండి. లోక్సభ సెక్రటరీ జనరల్ దీన్ని ఎవరు నియమిస్తారంటే లోక్సభ స్పీకర్. అలాగే రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ అంటే ఇక్కడ చిన్న తేడా లోక్సభకి రాజ్యసభకి. లోక్సభ సభ్యుడు మాత్రమే లోక్సభ స్పీకర్ అవుతాడు. రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ చైర్మన్ కాడు. ఉపరాష్ట్రపతి రాజ్యాంగ రీత్యా రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. 89 ప్రకారం 89 ప్రకారము రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి ఉంటారు. ఇతను సభలో సభ్యుడు కాదు, కానీ నిర్ణయాత్మకమైనటువంటి ఓటు మాత్రం ఇతనికి ఉంటుంది. తర్వాత ప్యానల్ స్పీకర్. ప్యానల్ స్పీకర్ అంటే ఏమిటి? ఎవరూ లేనప్పుడు, అంటే లోక్సభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ, ఇక రాజ్యసభ చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ లేని సందర్భంలో ప్యానల్ స్పీకర్ ఉంటారు. ఈ ప్యానల్ స్పీకర్ని ఆయా అధ్యక్షుడు అయితే లోక్సభ స్పీకర్ కానీ రాజ్యసభ చైర్మన్ కానీ నియమిస్తాడు. ఇది సీనియారిటీ బేస్ చేసుకుని ఉంటారు. 10 మంది వరకు ప్యానల్ స్పీకర్లు ఉంటారు. అలాగే ప్రోటెం స్పీకర్. ప్రోటెం స్పీకర్ అంటే ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళ యొక్క పదవులని ప్రమాణ స్వీకారం చేయడానికి అప్పటికి స్పీకర్ కానీ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ ఉండరు కాబట్టి ప్రోటెం స్పీకర్ ఉంటారు. ఆ ప్రోటెం స్పీకర్ అనేది రాష్ట్రపతిచే నియమించబడి అది తాత్కాలికమైనది, అంటే పదవి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆ పదవి రద్దు అయిపోతుంది. తాత్కాలిక మామూలుగా అయితే ప్రోటెం స్పీకర్ ఎవరు ఉంటారంటే ఆ సభలో వయసు రీత్యా ఎవరైతే పెద్ద వయస్కుడు ఉంటారో అతనికి ఇవ్వడం అనేది సాంప్రదాయం. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ 89వ ప్రకటన ప్రకారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ మెజారిటీ ద్వారా ఎన్నిక, అలాగే తొలగించడం కూడా అదే జరుగుతుంది. రాజీనామా చైర్మన్కి ఇవ్వాలి. అలాగే పదవీ కాలము 6 సంవత్సరాలు, ఎందుకంటే రాజ్యసభ సభ్యుడు కాబట్టి. మరి పార్లమెంటు సచివాలయము 98 ప్రకారం ఉంది. పార్లమెంటు సచివాలయము అంటే లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభకి సెక్రటరీ జనరల్ ఉంటారు. అలాగే సభానాయకుడు అంటే లోక్సభకి ఒక సభానాయకుడు ఉంటారు, రాజ్యసభకి సభానాయకుడు, యాక్చువల్లీ లోక్సభకి ప్రధానమంత్రి ఉంటాడు. ఒకవేళ లోక్సభ సభ్యుడు కాకపోతే ఆ పార్టీకి చెందినటువంటి ఎవరైతే బలమైన నాయకుడో అతనే సభానాయకుడిగా ఉంటారు. అది రాజ్యసభ కూడా అదే వర్తిస్తుంది. అలాగే ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు అంటే 1/10 వంతు, అంటే 1/10 సీట్లు వచ్చినట్టయితే ఆయన క్యాబినెట్ హోదా ఇచ్చి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించబడతారు. ఇది 1969లో తొలిసారి ఇది ఉపయోగించారు. 1977 నుంచి ప్రతిపక్ష హోదాలోనే జీతభత్యాలు పొందడం జరుగుతుంది. అలాగే మనకి వైబీ చవాన్ కేంద్ర ప్రభుత్వంలో మొట్టమొదటి అధికారికమైనటువంటి ప్రతిపక్ష నేత ఎవరంటే వైబీ చవాన్. అనధికార అయితే ఎవరంటే రామ్ సభోగ్ సింగ్. అలాగే రాజ్యసభలో మనకి మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే కమలాపతి త్రిపాఠి. అనాధికారికంగా అయితే శ్యామ్ సుందర్ మిశ్రా. అలాగే చీఫ్ విప్ అంటే ఏమిటి అంటే పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా క్రమశిక్షణ గురి కాకుండా, అలాగే పార్టీ నిర్ణయాలు తప్పనిసరిగా ఆదేశించేలా అమలు చేసే బాధ్యత చీఫ్ విప్ మరియు విప్పులకు ఉంటుంది. ఆ చీఫ్ విప్ అనేది మనకి అత్యంత కీలకమైనటువంటి ఎన్నికల, అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఏదైనా తీర్మానానికి సంబంధించి ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తారు. అయితే మనకి 1988 చట్టం ప్రకారము 10% సీట్లు వచ్చినట్టయితే అది ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం అనేది ఇప్పుడు జరుగుతుంది. అయితే శాసన నిర్మాణ ప్రక్రియ బిల్లుల కోసము మనము తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియ. శాసన నిర్మాణ ప్రక్రియ అంటే బిల్లులు చట్టాలుగా మారడం అనేది శాసన నిర్మాణ ప్రక్రియ. అసలు బిల్లు అంటే ఏమిటి? చట్టముగా మారకముందు ఉన్నటువంటి ప్రతిపాదన లేదా ముసాయిదానే బిల్లు అని పిలుస్తారు. అయితే ఈ బిల్లులు ఎన్ని రకాలు? ఒకటి ప్రభుత్వ బిల్లులు, అంటే ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే బిల్లు ప్రవేశపెడతారో దాన్ని ప్రభుత్వ బిల్లు అని పిలుస్తారు. అలాగే ప్రైవేట్ బిల్లు అంటే మంత్రి కానిటువంటి ఎవరైనా లోక్సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ ప్రవేశపెట్టినట్టయితే దాన్ని ప్రైవేట్ బిల్ అని పిలుస్తారు. అయితే ప్రైవేట్ బిల్ అనేది శుక్రవారం మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే 107 నుండి 122 వరకు ఈ శాసన నిర్మాణ ప్రక్రియకి సంబంధించినటువంటి ప్రకటనలు. అందులో సాధారణ బిల్ అనేది 107 ప్రకటన, ఆర్థిక బిల్ అనేది 117, ద్రవ్య బిల్ అనేది 110, రాజ్యాంగ సవరణ అనేది 368 ప్రకటన. అంటే 107, 117, 110, 368 అనే అంకెలు ఈ ప్రకటనలు అత్యంత కీలకమైనటువంటివి. మరి సాధారణ బిల్లు అంటే ఏమిటి? ఆర్థిక ద్రవ్యం కానటువంటి ప్రతి బిల్లు సాధారణ బిల్లే. ఇది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మంత్రి ప్రవేశపెడతారు. అయితే 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, నేను ప్రవేశపెడతానని చెప్పేసి. అదే ప్రైవేట్ వ్యక్తి పెట్టినట్టయితే 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకున్నాను. అయితే సాధారణ బిల్లులు చట్టాలుగా మారడానికి కీలకమైన దశలు. ఒకటి మొదటి దశ, రెండో దశ, మూడో దశ. మొదటి దశనే ప్రవేశ దశ అని పిలుస్తారు. ప్రవేశ దశ అంటే ఆ బిల్లు ఏమిటి, ఆ బిల్లు పేరేమిటి, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అన్న అంశం మీద మొదటి దశ పూర్తవుతుంది. రెండవ దశ వచ్చేటప్పటికి పఠనం, అంటే సమగ్రమైనటువంటి విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. దీంట్లోనే కమిటీ దశను కూడా దీన్ని పిలుస్తారు. అలాగే మూడవ దశ ఆమోద పరిశీలన దశ, అంటే పరిశీలించడం, దానికి ఎస్ కానీ నో కానీ సమాధానం చెప్పడమే, మరి చర్చించడాలు ఏమీ ఉండవు. ఇవి 3 దశలు. ఈ 3 దశలు అయిన తర్వాత రాజ్యసభకు మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇదే పద్ధతులు మళ్ళీ కొనసాగుతాయి. మొదటి దశ, రెండో దశ, మూడో దశ. అది రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. అయితే ఇలాంటి బిల్లులు ఏదైనా ప్రతిష్టంభన వచ్చేటప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడం అనేది 108వ ప్రకరణ ప్రకారము రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సంయుక్త సమావేశాలు లోక్సభ అలాగే రాజ్యసభ యొక్క సంయుక్త సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి. మరి ఈ సంయుక్త సమావేశానికి అధ్యక్షత ఎవరు వహిస్తారంటే స్పీకర్. ఇలాంటి సభలు వచ్చేటప్పటికి, ఓటింగ్ వచ్చేటప్పటికి ఏ నోస్ ఆన్సర్ చెప్పాలి. అంటే ఎస్ నో ఏంటిది ఏవైఈ ఏ అంటే, అలాగే నోస్ దీన్నే ఎస్ నో. కొన్నిసార్లు మ్యూజివ్ అని ఓట్ అంటారు. మ్యూజివ్ అని ఓట్ అంటే వాయిస్ ఓటు, అంటే నోటితో చెప్పడం నిల్చొని, ఓకేనా. అలాగే ఈ ఉభయ సభల సంయుక్త సమావేశాలు మనకి జరిగినటువంటి సందర్భాలు 1959లో వరకట్న నిషేధ చట్టానికి సంబంధించిన బిల్లులో 1961 మే 6వ తారీఖున మొట్టమొదటి ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. అలాగే రెండోది బ్యాంకింగ్ సర్వీస్ రెగ్యులేషన్కి సంబంధించిన బిల్లు 1977. ఇది 1978 మే 6వ తారీఖున రెండవ సంయుక్త సమావేశము జరిగింది. అలాగే 2002లో ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం పోటా చట్టం, దీనికి సంబంధించి 2002 మార్చి 26వ తారీఖున ఉభయ సభల సమావేశము జరిగింది. 3 సార్లు మాత్రమే ఇంతవరకు సంయుక్త సమావేశాలు ఏర్పాటయ్యాయి. ఒకటి తర్వాత ద్రవ్య బిల్లు. ద్రవ్య బిల్లు అంటే 110వ ప్రకటన. ద్రవ్య బిల్లు అంటే పన్నులు తగ్గించడము, పెంచడము, రుణాలకు సంబంధించింది. అలాగే భారత సంఘటిత నిధి, అలాగే ఆగంతక నిధి, అలాగే ఇవన్నీ కూడా
అంటే ఆర్థిక పరమైన ప్రతి విషయం కూడా. అయితే లోక్సభ స్పీకర్ అనేవాడు సర్టిఫికెట్ ఇవ్వాలి ద్రవ్య బిల్లుకి. లోక్సభ స్పీకర్ సర్టిఫికెట్ ఇస్తే ద్రవ్య బిల్లు, లేకపోతే ఆర్థిక బిల్లు, గుర్తుపెట్టుకోండి. అయితే 14 రోజుల్లో దీన్ని ఖచ్చితంగా ఆ రాష్ట్రపతి ఆమోదం పొందాలి. తర్వాత ఆర్థిక బిల్లు 117. ఆర్థిక బిల్లు అనేది స్పీకర్ ధృవీకరణ లేకపోతే ఆర్థిక బిల్లు. అలాగే ఇందులో కీలకమైనవి ఏంటంటే పార్లమెంటరీ కమిటీలు. ఏ వ్యవస్థకైనా, ఏ సంస్థకైనా, ఏ దేశానికైనా, ఏ రాజ్యానికైనా కమిటీలు అనేవి అత్యంత ప్రాధాన్యమైనవి. అలాగే అంశం పరంగా కమిటీలు వేసినట్టయితే అత్యుత్తమ ఫలితాలు ఇస్తాయనేది మనకి ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి అనుభవం. అయితే ఈ పార్లమెంటరీ కమిటీలు అనేవి 88 నుంచి 105 ప్రకటనల మధ్య వివరించి ఉన్నాయి. అయితే వీటి యొక్క పార్లమెంటరీ కమిటీ అనేవి 2 రకాలు. ఒకటి స్థాయి కమిటీలు, 2 తాత్కాలిక కమిటీలు. స్థాయి కమిటీలు అనేవి ప్రతి సంవత్సరము నిరంతరంగా ఉంటాయి. అందులో లోక్సభ సభ్యులు 2 ఉంటే రాజ్యసభ సభ్యులు 1 ఉంటారు. తాత్కాలికమైనవి అవసరం మేరకు ఆ కమిటీలు నియమించుకుంటారు. అయితే ఈ ఆర్థిక కమిటీలు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లో చూసినట్లయితే ఇవి అత్యంత కీలకమైనవి. ఇందులో ప్రభుత్వ ఖాతాల కమిటీ అనేది అత్యంత ప్రాచీనమైనటువంటి కమిటీ. ఇది 1921లో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఖాతాల కమిటీ 1921లో ఏర్పాటు చేశారు. అత్యంత ప్రాచీనమైనటువంటి కమిటీ ఏదంటే ప్రభుత్వ ఖాతాల కమిటీ. 22 మంది ఉంటారు. అందులో లోక్సభలో 17 మంది, రాజ్యసభలో 7. ఇందులో 1 ఇయర్ దీని కాలంలో అవసరమైతే 2 సంవత్సరాలు పొడిగించవచ్చు. అయితే 1967 నుంచి ప్రతిపక్షానికి చైర్మన్గా ఇవ్వడం అనేది కామన్. అలాగే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ దీన్ని నిత్యము పర్యవేక్షిస్తూ ఉంటారు. కాబట్టే ఇతన్ని ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్ అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. అలాగే అంచనాల కమిటీ అనేది మనకి 1950 జాన్ మతయ్ గారు కమిటీ సూచనల మేరకు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 30 మంది సభ్యులు ఉంటారు. 30 మంది కూడా లోక్సభ సభ్యులే. LS 30 మంది సభ్యులు కూడా లోక్సభ సభ్యులే. అలాగే ఇది 3 సంవత్సరాలు. అందులో 1/3 వంతు ఇప్పుడు కూడా రాజీనామా చేస్తుంటారు. అయితే ప్రభుత్వ ఖాతాల కమిటీని, ఈ అంచనాల కమిటీని ట్విన్ సిస్టర్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ట్విన్ సిస్టర్స్. అలాగే ఇంకో కీలకమైనటువంటి కమిటీ ఏమిటంటే ఈ ట్విన్ సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్విన్ సిస్టర్స్లో మనకి ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ మరొకటి. ట్విన్ సిస్టర్స్ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఇది 1969 కృష్ణ మేనన్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఇందులో ముందు 14 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 22 మంది. ఆ 22 మంది కూడా 15+7 అంటే 15 లోక్సభ, 7 రాజ్యసభ. అలాగే సభా వ్యవహారాల కమిటీ, ఇందులో లోక్సభకు 15 మంది, అలాగే రాజ్యసభకి 11 మంది సభ్యులు. అలాగే విజ్ఞాపన కమిటీ 15+6, దీన్ని అంబుడ్స్మన్ లేదా నిఘా కమిటీ అని పిలుస్తారు. విజ్ఞాపన కమిటీ అంబుడ్స్మన్ లేదా నిఘా కమిటీ. అలాగే సభా హక్కుల కమిటీ 15+10, 15 లోక్సభ, 10 మంది రాజ్యసభ. అర్ధ న్యాయ సంగతమైనటువంటి క్వాసీ జ్యుడిషియల్ హక్కు విషయాల్ని వీళ్ళు చూస్తారు. అలాగే మనకి ప్రభుత్వ హామీల కమిటీ 15+10, లోక్సభ నుంచి 15 మంది, రాజ్యసభ నుంచి 10 మంది. అలాగే దత్త శాసనాల కమిటీ 15+15, మొత్తం ఏంటంటే పార్లమెంటు విధుల రక్షణకర్తగా పిలువబడుతుందని చెప్పి జీవి మౌలంకర్ దీనికోసం పేర్కొన్నారు. దత్త శాసనాల కమిటీ 15 మంది లోక్సభ సభ్యులు ఉంటారు, 15 మంది
రాజ్యసభ సభ్యులు ఉంటారు. అలాగే ఎస్సీ ఎస్టీ తెగల సంక్షేమం సంబంధించి 30 మంది ఉంటారు. ఈ 30 మందిలో 20+10 20 లోక్సభ సభ్యులు, 10 మంది ఏమో రాజ్యసభ సభ్యులు. అలాగే రూల్స్ కమిటీలో 15+16 అంటే 15 లోక్సభ, 16 రాజ్యసభ. జనరల్ పర్పస్ కమిటీ, అలాగే ఎథిక్స్ కమిటీ అనేది 1997లో రాజ్యసభలో ఏర్పాటు చేశారు, లోక్సభలో 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అలాగే మహిళా సాధికారత కమిటీ, ఇందులో 30 మంది ఉంటారు. అలాగే లైబ్రరీ కమిటీ 6+3, అలాగే సభ్యుల యొక్క కమిటీ, ఇందులో 15 మంది లోక్సభ సభ్యులే. అలాగే సభ్యుల యొక్క జీతాల కమిటీ 15 మంది ఉంటారు, 10+5. అలాగే లాభదాయకమైనటువంటి కమిటీ, లాభదాయక పదవుల కమిటీ, ఇందులో 15 మంది, 10+5. అధికార భాషల కమిటీ ఇది 30 అంటే 20+10. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఓకేనా? అలాగే మనకి డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు ఇవి 1993లో 17 స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఎన్ని? 17. ఇప్పుడు అవి 24 కమిటీలు ఉన్నాయి. 17 నుంచి 24 కమిటీలు. అయితే ఒక్కొక్క కమిటీలో 31 మంది ఉండాలి. ఒక్కొక్క కమిటీలో 31 మంది ఉండాలి. అందులో 20+11 20 లోక్సభ సభ్యులు అయితే 11 రాజ్యసభ సభ్యులు. అలాగే సంప్రదింపుల కమిటీ అంటే మొత్తం ఇంతవరకు అయితే 35 కమిటీలు ఉన్నాయి. ఇవి వివిధ అంశాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్లో చెప్పినటువంటి కమిటీలు. అయితే మనకి జేపీసీలను పేరు వింటాం. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అనేవి భారతదేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఏవైనా అవకతవకలు, అవినీతి, అలాగే అధికార దుర్వినియోగము, అలాగే ఎక్కడైనా అంటే అత్యంత ప్రజానికానికి ఆర్థిక నష్టం చేకూర్చే విధంగా ఉన్న సందర్భంలో ఈ జేపీసీలు అనేవి ఏర్పాటు అనేది కామన్. మరి మొట్టమొదటిసారిగా ఇందులో 15 మంది జేపీసీలు 15 నుంచి 30 మంది ఉంటారు. ఇందులో ఉభయ సభల్లో ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే ఎక్కువగా అధికార పక్షానికి సభ్యులకే అధ్యక్షత బాధ్యతలు వహిస్తారు. ఇందులో మొదటిది బోఫోర్స్ కమిటీ. అంటే ఆయుధాల కుంభకోణం జరిగిందని 1987లో వేసిన పెద్ద కుంభకోణం జరిగింది. దానికి సంబంధించి శంకరకాంత్, ఎవరండి? శంకరానంద్ ఈయనకి ఈ బోఫోర్స్ కుంభకోణం జేపీసీ చైర్మన్గా వేశారు. కాకపోతే దీన్ని పట్టించుకోలేదు ఎవరు. తర్వాత హర్షద్ మెహతా అంటే స్టాక్ మార్కెట్ల కుంభకోణం సంబంధించి 1992. దీనికి రామ్ నివాస్ మేఘా అనే అతను దీనికి జేపీసీ చైర్మన్గా ఉన్నారు. అలాగే కేతన్ ఫరేక్, ఇది కూడా స్టాక్ మార్కెట్లకు సంబంధించి 2001లో. ప్రకాష్ మణి త్రిపాఠి అనే అతను జేపీసీ చైర్మన్గా ఉన్నారు. అలాగే శీతల పానీయాలు, పురుగుల మందులు ఉన్నాయని చెప్పి 2003లో శరద్ పవార్ కమిటీ వేశారు, జేపీసీ కమిటీని. దాంట్లో అది నిజమని తేల్చిన తర్వాత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ ఏర్పాటైంది. అలాగే టుజీ స్ప్రెక్టమ్ 2011లో అత్యంత ఘోరమైనటువంటి సుమారు 70 లక్షల పైన 2 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి విపరీతమైన అభియోగాలు వచ్చిన సందర్భం. దీనికి పిసి రాఖో, ఎవరండి? పిసి రాఖో అనే అతన్ని జేపీసీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఇవి రీసెంట్గా వచ్చినటువంటి జేపీసీ చైర్మన్లు. అయితే మనకి పార్లమెంట్ యొక్క విధుల కోసం చెప్పే ముందు ఇది తదుపరి లెసన్లో చెప్దాం. ఇందులో ఈరోజు చెప్పినటువంటి చాలా కీలకమైనవి ఏంటంటే బిల్లులు, దాని యొక్క దశలు ఇంపార్టెంట్, ప్రతి ఆర్థిక కమిటీ ఇంపార్టెంట్, ఈ కుంభకోణాలు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలాగే ప్రతి ప్రకటన కూడా ఈ టాపిక్ సంబంధించి చాలా ఇంపార్టెంట్. దయచేసి మిత్రులందరూ కూడా అవన్నీ కూడా ప్రాక్టీస్ ద్వారా మాత్రమే గుర్తుంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పార్లమెంట్ యొక్క అధికారాలు చూసినట్టయితే
దీనిలో శాసన నిర్మాణ అధికారాలు, కార్యనిర్వాహక అధికారాలు, ఆర్థిక అధికారాలు, న్యాయ అధికారాలు, రాజ్యాంగ సవరణ అధికారాలు, ఎన్నికల విధులకు సంబంధించినటువంటి అధికారాలు అనేవి పార్లమెంటుకు ఉన్నటువంటి అధికారాలు. ఇందులో ఒకటి శాసన నిర్మాణ అధికారాలు. ఇందులో కేంద్ర జాబితాలో 99 అంశాలు, అలాగే ఉమ్మడి జాబితాలో 52 అంశాలతో కూడి, అలాగే అవశిష్ట అంశాలు అంటే అటు కేంద్ర జాబితాలో లేనివి అలాగే రాష్ట్ర జాబితాలో లేనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర ప్రభుత్వం పైనే అజమాయిషీ ఉంది. అయితే ఈ పై అంశాలన్నింటిపై చట్టాలు చేసే అధికారము పార్లమెంటుకు ఉంది. అయితే ఇందులో 249 ప్రకటన ప్రకారము ప్రత్యేకించి అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై కూడా చట్టాలు చేయొచ్చు. అలాగే 252 అనేది 2 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాలు కోరినట్టయితే శాసన నిర్వహణ చట్టాలు చేయవచ్చు. అలాగే 253 అంటే అంతర్జాతీయ ఒప్పందాలపైన చట్టాలు చేయవచ్చు. అలాగే 352 జాతీయ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసినప్పుడు అలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి కొన్ని చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే 356 ప్రకారము రాష్ట్రాలలో పరిపాలన సక్రమంగా లేని సందర్భాలలో రాష్ట్రపతి పాలన విధించడం అనేది సామాన్యమైనటువంటి విషయము. అయితే అలాంటి సందర్భాల్లో ప్రత్యేకించి పార్లమెంటు చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకి ఇవ్వడం జరిగింది. అలాగే ఇవే కాకుండా మనకి కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి 2 నుంచి 3వ ప్రకటన ప్రకారము, అలాగే 11వ ప్రకటన ప్రకారము పౌరసత్వాలకు సంబంధించి, అలాగే 16లో 3 ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి, అలాగే 33 ప్రకటన ప్రకారము సైనికులకి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులపై కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు చేసే అధికారము, అలాగే 71 ప్రకారము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి, అలాగే 312 ప్రకటన ప్రకారము అఖిల భారత సర్వీసుల ఏర్పాటు, అలాగే 53(2) ప్రకారము లోక్సభ కాల పరిమితి పెంచడము, అలాగే 169(1)కి సంబంధించి ఏ రాష్ట్రంలోనైనా విధానసభ రద్దు చేయడమా ఏర్పాటు చేయడం అన్న అంశం పైన, అలాగే 123 అంటే పార్లమెంట్ ఉభయ సభలు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే ఆదేశాలే ఆర్డినెన్స్. అలాంటి ఆర్డినెన్స్ రూపకల్పనలో పార్లమెంట్కి విశేషమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. రెండోది కార్యనిర్వాహక అధికారాలు. కార్యనిర్వాహక అధికారాలు అంటే రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాదాలు తెలిపే తీర్మానము నిరాకరించడము, అలాగే ద్రవ్య బిల్లు తిరస్కరించినప్పుడు, అలాగే అభిశంస తీర్మానాలు, వాయిదా తీర్మానాల ఆమోదము, కోత తీర్మానాలకు సంబంధించి కార్యనిర్వాహక అధికారాలు పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. అలాగే మూడోది ఆర్థిక అధికారాలు. ఆర్థిక సంబంధమైనటువంటి అధికారాలు ఏంటంటే 12వ భాగంలో 264 నుంచి 300 ప్రకటనల మధ్య ఈ ఆర్థిక అధికారాల గురించి వివరించడం జరిగింది. అంటే పన్నులు పెంచడము తగ్గించడము, బడ్జెట్కి సంబంధించి, అలాగే కేంద్ర ఆగంతుక నిధి దాని యొక్క ఎలా ఉపయోగించాలి, అలాగే ప్రభుత్వ రుణాలు పరిమితి విధించడము, అలాగే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎస్సి, అలాగే ఎస్టిమేట్ కమిటీ, వీటి యొక్క కమిటీ రిపోర్ట్లు పరిశీలించడం అనేది ఈ ఆర్థిక సంబంధమైనటువంటి అధికారాల్లో కీలకమైనటువంటివి. అలాగే న్యాయ సంబంధమైనటువంటివి, న్యాయ సంబంధ అధికారాలు. న్యాయ సంబంధ అధికారాలు ఏంటంటే మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. సో అక్కడ లోక్సభ రాజ్యసభ కీలక పాత్ర ఉంది. అలాగే ఉపరాష్ట్రపతి తొలగింపు, అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు, అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులు, ప్రధాన ఎన్నికల కమిషనరు కాగ్, అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే వీళ్ళందరూ కూడా మనకి
తొలగించే అవకాశం ఎవరికి ఉందంటే, అలాగే సభా హక్కులు ఉల్లంఘించినటువంటి శాసనసభ్యులు ఎవరున్నా సరే వాళ్ళు తొలగించే అధికారం ఎవరికి ఉందంటే పార్లమెంట్కి ఉంది. అలాగే రాజ్యాంగ సవరణ అధికారం అంటే ఇది 368 ప్రకారము రాజ్యాంగ సవరణ అధికారము ఇది 3 పద్ధతుల్లో ఉంటుంది. అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి విధుల అధికారం అంటే రాష్ట్రపతి ఎన్నికల్లోన, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోన, స్పీకర్ ఎన్నికల్లోన, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లోన, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లోన ఈ పార్లమెంట్ యొక్క పాత్ర అమోఘమైనది. ఇప్పుడు బడ్జెట్ అంటే ఏమిటి? బడ్జెట్ అంటే బొగాటే అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థము లెదర్ బ్యాగ్. అంటే ఫ్రాన్స్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు లెదర్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళేవారు. దాన్ని ఉదాహరిస్తూ దాన్ని బడ్జెట్ అనే పదము ఉపయోగించడం జరిగింది. బడ్జెట్ అనేది ప్రకరణ 112 బడ్జెట్ గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఒక సంవత్సరంలోని ఆదాయ వ్యయాలని చూపించే ఒక పట్టిక రూపమే బడ్జెట్. అలాగే దీనిలో ఎవరు కీలక పాత్ర వహిస్తారు బడ్జెట్ తయారీలో? ఆర్థిక శాఖలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అలాగే కాగ్, అలాగే నీతి ఆయోగ్ 3 ప్రధానమైన డిపార్ట్మెంట్లు బడ్జెట్ తయారీలో ఉపయోగిస్తారు. అయితే బడ్జెట్ అనేది 1924లో ఆక్వర్త్ అన్న కమిటీ సిఫార్సుల మేరకు సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్గా విడిగా ఉండేది. కానీ 2017-18లో ఈ 2 బడ్జెట్లు విడిగా ఉన్న బడ్జెట్లు మళ్ళీ విలీనం చేశారు. దానికి వివేక్ దేవ్ రాయ్ అలాగే కిషోర్ దేశాయ్ వంటి కమిటీ సూచనల మేరకు రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేశారు. సాధారణంగా అయితే ఇది ఫిబ్రవరి 3వ వారంలో ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. ముందు రైల్వే బడ్జెట్, తర్వాత సాధారణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది ఇప్పుడు కామన్గా ఉంది. అలాగే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో కీలకమైనటువంటి 3 దశలు, 3 కాదు 4 దశలు. ఒకటి ప్రవేశ దశ, అంటే సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్. అంటే మొత్తానికి ముందు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన దశనే మొదటి దశగా, దాన్నే ప్రవేశ దశగా పిలుస్తారు. రెండోది చర్చకు వస్తుంది, దాని 2వ దశ. మూడోది డిపార్ట్మెంట్ కమిటీలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సలహాలు సూచనలు ఉంటాయి. తర్వాత 4వది పద్దులపై ఓటింగ్ ఉంటుంది. ఎస్పెషల్ లోక్సభలో మాత్రమే ఉంటుంది ఓటింగ్, దేనికి అంత అని. అయితే దీనికి సంబంధించి 3 తీర్మానాలు ఉన్నాయి. బడ్జెట్కి సంబంధించి 3 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఒకటి విధాన తీర్మానము, ఇది విధాన కోత తీర్మానము, ఆర్థిక కోత తీర్మానము, నామమాత్రపు కోత తీర్మానము. 3 రకాలు. ఒకటి విధాన కోత తీర్మానము, మొత్తానికి ₹1 తగ్గించడమే దీని యొక్క లక్ష్యము. ఎస్పెషల్ ఏంటంటే ప్రభుత్వం యొక్క విధానాన్ని విమర్శించడమే, ప్రభుత్వం యొక్క విధానాన్ని వ్యతిరేకించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా ప్రతిపక్షాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఓకేనా? రెండోది ఆర్థిక పరమైనటువంటి కోత తీర్మానం. ఆర్థిక పద్దుల నుంచి మొత్తాన్ని తగ్గించడానికి ఒక పద్దులో ఖర్చులోని తీసివేయడాన్నే ఉద్దేశించినది ఇది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే ప్రభుత్వం యొక్క దుబారా వేస్ట్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎత్తి చూపడానికే ఈ ఆర్థిక పరమైనటువంటి కోత తీర్మానాన్ని ప్రతిపక్షాలు ప్రవేశపెడతాయి. అలాగే నామమాత్రపు కోత తీర్మానం అంటే పద్దులు ఏవైతే ఉన్నాయో ఈ పద్దులు అనేవి ₹100 మాత్రమే తగ్గించమని చేసే తీర్మానమే నామమాత్రపు కోత తీర్మానము. అలాగే గిలిటన్, ఒకవేళ ఈ తీర్మానాలు ఏవైనా కానీ సభాపతి అనుమతి తప్పనిసరి. సభాపతి ఎవరు? లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. ఎవరైనా కానీ ఇక్కడ ఈ 3 తీర్మానాలు ఏవైతే ఉన్నాయో విధాన కోత తీర్మానం కానీ, ఆర్థిక కోత తీర్మానం కానీ, నామమాత్రపు కోత తీర్మానం ఏవైతే ఉన్నాయో ఈ తీర్మానాలు ప్రవేశపెట్టేటప్పుడు ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెడతాయి. సభాపతి అనుమతి తప్పనిసరి. ప్రతిపక్షాలు పెట్టిన తర్వాత దీని యొక్క తీర్మానం యొక్క
ఒకవేళ ప్రతిపక్షాలే గెలిచినట్టయితే ప్రభుత్వము రాజీనామా చేయాలి. చివరగా గిలిటన్ లేదా ముగింపు. గిలిటన్ లేదా ముగింపు అంటే చర్చే లేకుండా స్పీకర్ ఏకగ్రీవంగా ఆమోదించినట్టయితే దాన్ని గిలిటన్ అని పిలుస్తారు. ఓకేనా? అలాగే ఉపకల్పన లేదా అనుమతి లేదా ద్రవ్య వినియోగ బిల్లులు, ఇవి 114లో లోక్సభ డిమాండ్కు సంబంధించిన గ్రాంట్స్కు అనుమతి ఉద్దేశించినవి. ఇవి కేంద్ర సంఘటిత నుండి ఖర్చు చేయడానికి మాత్రం ఉపయోగిస్తారు. ఇది ఒక రకమైనది. తర్వాత ఆర్థిక బిల్లు అంటే పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైన ఆదాయం రావాలో తెలిపేదే ఆర్థిక బిల్లు. ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏమిటి అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితులు దేశంలో లేనప్పుడు సమయం అనుకూలించిన సందర్భంలో 2 నెలల పాటు కేవలం ఖర్చులను మాత్రమే చూపే తాత్కాలిక బడ్జెటే ఓట్ ఆన్ అకౌంట్. అంటే 6 రూపాయలకు రూపాయి మాత్రమే చూపిస్తారు, ఖర్చులు తప్ప ఆదాయాలు ఇందులో ఉండవు. అలాగే ఇంటీరియం బడ్జెట్. ఇంటీరియం బడ్జెట్ అంటే ఏమిటి? ఇంటీరియం బడ్జెట్ అనేది తాత్కాలిక బడ్జెటే కానీ ఇందులో ఆదాయాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, 2 నెలలకు మాత్రమే చేస్తుంది. అలాగే భారత సంఘటిత నిధి, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత సంఘటిత నిధి కేంద్రము చేయబోయే ఖర్చులు ఆదాయాల కోసము భారత రిజర్వ్ బ్యాంకులో ఓపెన్ చేసినటువంటి ఖాతాయే భారత సంఘటిత నిధి. కాకపోతే దీనికి డబ్బులు తీయాలన్నా వేయాలన్నా పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. రెండవది ఆగంతక నిధి. ఇది 267వ ప్రకటన. భారత ఆగంతక నిధి ప్రత్యేకమైన పరిస్థితిలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సందర్భాల్లో, అలాంటి సందర్భాల్లో పార్లమెంట్ ఆమోదంతో తప్పనిసరిగా రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రపతి అండర్లో ఉన్నటువంటి సంఘటిత నిధే ఈ ఆగంతక నిధి, భారత ఆగంతక నిధి. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ రూపంలో. అలాగే భారత ప్రభుత్వ ఖాతాలు. ప్రభుత్వ ఖాతాలు అంటే ఏమిటి? ప్రజల నుంచి సేకరించినటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో, ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగులు సేకరించినటువంటి పిఎఫ్లు అయితే ఏమన్నాయో, పొదుపులు ఏవైతే ఉన్నాయో, అలాగే న్యాయపరమైనటువంటి జరిమానాలు డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వ ఖాతా కింద వస్తాయి. ఇంతటితో మనకి కీలకమైనటువంటి పార్లమెంట్ యొక్క అధికారాలు, బడ్జెట్, తీర్మానాలకు సంబంధించి, అలాగే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మనము కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిధిలో వివరించడం జరిగింది. దీంతో పాటు ఈ చాప్టర్ కూడా ఇంతటితో ముగిస్తూ, అలాగే పార్లమెంట్లో కీలకమైనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాల గురించి తర్వాత క్లాసులో చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే పార్లమెంటుకి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదాలు, ఆ పదాలకి అర్థాలు. కోరం అంటే ఏమిటి? ఏదైనా ఒక సభలో, అయితే లోక్సభ కానీ రాజ్యసభ కానీ కనిష్టంగా ఉండాల్సినటువంటి సభ్యుల సంఖ్యనే కోరం అని పిలుస్తారు. లోక్సభలో అయితే 55 మంది ఉండాలి, రాజ్యసభలో అయితే 25 మంది ఉండాలి, కామన్గా 1/10 వంతు ఉండాలి. అయితే ఇక్కడ డిజల్యూషన్ లేదా రద్దు, ఈ పదానికి అర్థం ఏంటంటే రాష్ట్రపతి 85వ ప్రకటన ప్రకారం లోక్సభను రద్దు చేయడమే డిజల్యూషన్ లేదా రద్దు. వాయిదా అంటే ఏమిటి? సభ అధ్యక్షుడు ఏదైనా సమావేశానికి అంతరాయం కలిగినట్టయితే వాయిదా వేయడం, దాన్ని అడ్జర్న్మెంట్ అంటారు, సభ అధ్యక్షులు చేస్తారు. అలాగే నిరవధిక వాయిదా, అడ్జర్న్ సిన్ డై, అంటే ఎంత టైం మళ్ళీ అవుతుందో చెప్పరు అనమాట వాయిదా అంటే, కానీ మళ్ళీ ఎంతకన్నా విషయం చెప్పరు. అలాగే దీర్ఘకాలికమైన వాయిదా, సమావేశాలు ముగియడమే దీర్ఘకాలిక వాయిదా, రాష్ట్రపతి అనౌన్స్మెంట్ చేస్తారు. అలాగే ప్రశ్నోత్తరాల సమయము అంటే సమావేశానికి ముందు గంట సేపు ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి సమయమే ప్రశ్నోత్తరాల సమయము. అలాగే
స్టార్ గుర్తు ఉన్నవి, స్టార్ గుర్తు లేనివి, చాలా కీలకమైనటువంటి నక్షత్రం గుర్తు ఉన్నవి లేనివి ప్రశ్నలు. నక్షత్ర గుర్తు ఉన్నవైతే ఎవరైనా అడిగిన ప్రశ్నలకు మంత్రులు మౌఖికంగా సమాధానం చెప్పాలి. అలాగే దీనికి సంబంధించి అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. అరే నక్షత్రం లేనటువంటి గుర్తు కలిగినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో దానికి లిఖిత పూర్వమైనటువంటి సమాధానం ఇవ్వాలి, వాటికి అనుబంధ ప్రశ్నలు వేయడానికి లేదు. అలాగే స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటే అత్యవసర సందర్భంలో ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి సందర్భాల్లో అడిగే ప్రశ్నలు. ఓకేనా. అలాగే జీరో అవర్ అంటే ఏంటి? ఇది 1960లో రాజ్యసభ తర్వాత లోక్సభలో ఇది ప్రవేశపెట్టారు. అంటే ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లేదా ఏవైనా సభా కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఈ యొక్క సమయాన్ని కేటాయిస్తారు. దీన్ని 0 అవర్ అని పిలుస్తారు. అర్ధగంట చర్చ లోక్సభలో అంటే వారంలో చివరి 3 గంటలు, చివరి అర్ధగంటలు అనమాట. వారంలో లోక్సభలో 3 రోజులు వారానికి, అందులో చివరి అర్ధగంట. అలాగే రాజ్యసభలో అయితే ప్రతిరోజు 4 నుంచి 5 వరకు ఈ అర్ధగంట చర్చలు ఉంటాయి. అలాగే సావధాన తీర్మానం 1954లో ఏర్పాటు చేశారు. సావధాన తీర్మానం అంటే సభాధ్యక్షుడి అనుమతి తప్పనిసరి. దీనికి సంబంధించి సావధాన తీర్మానం అంటే ఇంపార్టెంట్కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకోవడానికి ప్రతిపక్షాలు ఉపయోగించినటువంటి తీర్మానం సావధాన తీర్మానము. అంటే ఏమిటి? ఇది సభాధ్యక్షుల అనుమతి తప్పనిసరి. అలాగే ఇంపార్టెంట్ ఆఫ్ ది ఇష్యూ అంటే ప్రభుత్వం నుంచి అధికారపూర్వమైన సమాధానం కోసము ఈ యొక్క తీర్మానాన్ని ఉపయోగిస్తారు. రెండోది వాయిదా తీర్మానం. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి తీర్మానం. లోక్సభలో 50 మంది ఎంపీలు సంతకాలు చేసిన తర్వాత స్పీకర్ దాన్ని తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు. ఒకవేళ అలా జరిగిన తర్వాత ఇది ముఖ్యమైనటువంటి ప్రెజెంట్ ఇష్యూస్, కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలపైన ఇలాంటి ప్రశ్నల కోసము ఈ వాయిదా తీర్మానం వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అలాంటి. అయితే ఇంకొక కీలకమైనది ఏంటంటే అవిశ్వాస తీర్మానం లేదా అంతిమ తీర్మానం. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు మాత్రమే ప్రవేశపెడితే గుర్తుపెట్టుకోండి, 75 అధికరణ ప్రకారం. అయితే ఇది లోక్సభకి మంత్రి మండలి బాధ్యత వహించడం వల్ల దీనికి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి అవిశ్వాస తీర్మానం, గుర్తుపెట్టుకోండి. అయితే 50 మంది సంతకాలు చేయాలి. మొట్టమొదటిసారిగా 1952లో నెహ్రూ ప్రభుత్వం మీద తీర్మానం చేయడం జరిగింది, అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. మళ్ళీ 63లో కూడా పెట్టారు. అయితే ఎప్పటి వరకు 26 సార్లు ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఎక్కువ సార్లు ఎవరిపై అవిశ్వాస తీర్మానం పెట్టారంటే ఇందిరాగాంధీ, చూసిపెట్టుకోండి, ఇందిరాగాంధీ. అయితే ఇక్కడ విశ్వాస తీర్మానం అంటే ఏంటి? రాష్ట్రపతి ప్రధానమంత్రిని కోరుతాడు. అంటే ఏ పార్టీ అంటే ప్రభుత్వానికి సరైన మెజారిటీ లేదని తను భావించినప్పుడు ప్రధానమంత్రిని కోరి మీ యొక్క మెజారిటీ నిరూపించుకోండి అని చెప్పి విశ్వాస తీర్మానాన్ని ప్రభుత్వం చేతే పెట్టించుకుంటాడు. అయితే దీంట్లో సగం కంటే ఎక్కువ ఓట్లు వస్తే చాలు, మళ్ళీ ప్రభుత్వము కంటిన్యూ అవుద్ది. అయితే విశ్వాస తీర్మానం ఎదుర్కొన్నది ఎవరంటే చౌదరి చరణ్ సింగ్. అలాగే అభిశంసన తీర్మానం ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిర్దిష్ట అంశం పైన విమర్శ చేయడానికి ఉపయోగించే తీర్మానము అభిశంసన తీర్మానం. అలాగే రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానం 87 ప్రకారము ఇది ఉభయ సభ సభ్యులు లోక్సభ యొక్క ఆమోదం తప్పనిసరి. రాష్ట్రపతి రాజ్యసభకి పెద్దగా విలువలేనటువంటి తీర్మానం ఇది. అలాగే పాయింట్ ఆఫ్ ఆర్డర్ సభా కార్యక్రమాలు నియమ నిబంధనలకు అనుసారంగా అవుతున్నాయా లేదా అన్న అంశంపై పెట్టేదే పాయింట్ ఆఫ్ ఆర్డర్. అలాగే లేమ్ డక్ సెషన్ అంటే ఏమిటి? లేమ్ డక్ అంటే ఓడినవారు. ఇప్పుడు నేను లోక్సభ సభ్యులుగా పనిచేస్తూ ఎన్నికలు అయిన తర్వాత ఓడిపోయిన తర్వాత వీళ్ళు గెలిచిన వారు కలిపి మీటింగ్ పెట్టుకున్నట్టయితే లేమ్ డక్ సెషన్ అని పిలుస్తారు. అమెరికాలో ఉంది, భారతదేశంలో లేదు. అలాగే కాంపోజిట్ ఫ్లోర్ లిస్టింగ్ అంటే ఏమిటి? కాంపోజిట్
కాంపోజిట్ ఫ్లోర్ లిస్టింగ్. ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రానప్పుడు, అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీ కోల్పోయినప్పుడు అనేక రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ముందుకు వస్తాయి. అలాంటి సందర్భంలో ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే తర్వాత ఫిల్ బస్టరింగ్. ఫిల్ బస్టరింగ్ అంటే ఏమిటి అంటే, నేను ఒక ఎమ్మెల్యేని అనుకోండి. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంలో నాకు గెలిచే మండలాన్ని యాడ్ చేసుకుంటే అది దాన్ని ఏమంటారు, మరొకసారి చెప్తాను. ఫిల్ బస్టరింగ్. ఫిల్ బస్టరింగ్. ఫిల్ బస్టరింగ్ అంటే ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవడానికి తన నియోజకవర్గ పరిధిని పెంచుకుంటాడు, అంటే గెలుచుకోవడానికి అవకాశం ఏర్పాటు చేస్తుంది. అలాగే గ్యాలప్ పోల్. గ్యాలప్ పోల్ అంటే ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలుస్తారో అన్నది ముందే సర్వే చేసినట్టయితే దాన్ని గ్యాలప్ పోల్ అంటారు. ఎగ్జిట్ పోల్. ఎగ్జిట్ పోల్ అంటే ఓటింగ్ జరుగుతున్న సందర్భంలో ఓటు వేసిన తర్వాత ఓటర్ని నువ్వు ఎవరికి ఓటు వేసావమ్మా అని అడుగుతుంటారు చాలామంది, అది ఎగ్జిట్ పోల్స్. అలాగే ఈల్డింగ్ ద ఫ్లోర్ అంటే ఏమిటి, ఒక సభ్యుడు ఎవరైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఆ సభ్యుడికి ఆటంకం పడడానికి ఇంకో సభ్యుడు రకరకాలైన క్వశ్చన్లు వేస్తే దాన్ని ఈల్డింగ్ ద ఫ్లోర్ అని పిలుస్తారు. అంటే డిస్టర్బ్ చేయడం అనమాట. ఫ్లోర్ క్రాసింగ్. ఫ్లోర్ క్రాసింగ్ అంటే ఏమిటి, ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి ఎవరైతే జంప్ జలాలు ఉంటారో వాళ్ళని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. కార్పెట్ క్రాసింగ్. కార్పెట్ క్రాసింగ్ అంటే అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి జంప్ అయినట్టయితే దాన్ని కార్పెట్ అని చెప్తారు. హంగ్. హంగ్ అంటే ఏంటి, ఏ పార్టీకి మెజార్టీ అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెజార్టీ రాకపోయినట్లయితే అటువంటి దాన్నే హంగ్ అంటారు. ఇప్పటి వరకు 7 సార్లు హంగ్ ఏర్పడింది. అలాగే ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆపద్ధర్మ ప్రభుత్వం అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామమాత్రమైనటువంటి పరిపాలన చేయడానికి కోసం ఉండేదే ఆపద్ధర్మ ప్రభుత్వం. అలాగే యూత్ పార్లమెంట్ అంటే ప్రజల్లో పార్లమెంటు విధానంపై చైతన్యం తీసుకురావడానికి ఇది దేశంలో అన్ని కాలేజీల్లోన, తర్వాత ఉద్యోగ వ్యవస్థ అనేక సంస్థల్లోన ఇవి పెడుతున్నారు. తర్వాత సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏ పార్టీకి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాని సందర్భంలో 2-3 కలిసి పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎవరంటే మొరార్జీ దేశాయ్. రాష్ట్రాలు ఎవరంటే మనకి కేరళలో. అలాగే విప్. విప్ అంటే ఏంటి, ఆదేశం. అంటే ఒక పార్టీ యొక్క నియమ నిబంధనలకు అనుసరించి ఒక వ్యక్తి ఆ పార్టీ సభ్యుడు దారికి తప్పకుండా ఆయన ఆ పార్టీలో ఉన్న నియమ నిబంధనలకి ఆదేశాల అనుసరించి నడిపించడానికి ఉపయోగించే ఒక పదవే విప్. అలాగే ప్రతిపక్ష నాయకుడు. మొత్తం సీట్లలో 1/10 గెలిచినటువంటి నాయకుడే ప్రతిపక్ష నాయకుడు. ఇంతటితో ఈ యొక్క పార్లమెంట్ విధానం యొక్క అన్ని అంశాలని కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇంతటితో ఈ యొక్క చాప్టర్ని పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.